ప్రియ స్నేహితులారా, మీ అందరినీ ప్రేమపూర్వకంగా దేవుని వాక్యానికై ఆహ్వానిస్తున్నాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని మాటలు వినుచున్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్టి తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ దినములకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1 నుండి 7 వరకు కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యానికి వెళ్ళబోయే ముందుగా అధ్యాయాన్ని చదువుకుని అనంతరం ప్రార్థనతో ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ప్రార్థించడము. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తియు మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ పక్షాన నిలబడబోతుండగా నన్ను సిలుసాటున మరుగుపరిచి అందరితోనూ నీ ఆత్మశక్తి చేత మాట్లాడండి. ఎవరు ఈ వాక్యాన్ని ఉంచున్నారో వారందరూ కూడా వాక్యానుసారంగా తమ జీవితాలను సరిదిద్దుకుని నీ కొరకు ఫలించేటువంటి వారుగాను, ఈ లోకంలో వెలుగువలి ప్రకాశించేటువంటి వారుగానే చేయమని మనందరి ద్వారా మహిమా ఘనత ప్రభావములు మీరు పొంది ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి మహిమా ఘనత ప్రభావం నీకే ఆరోపణ చేస్తూ యేసు వినామని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియా స్నేహితులారా, ప్రతిరోజు మనం బైబిల్లో నుండి ఒక అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథాన్ని ప్రస్తుతం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు 16వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ 16వ అధ్యాయము 15వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్ అని చెప్పవచ్చు. ప్రకటన గ్రంథము అన్నింటిలోకెల్లా ఇది నెరవేర్చవలసినటువంటి పుస్తకంగా బైబిల్లో ఉన్నది. చదివినటువంటి లేఖన భాగంలో శిష్యుడైనటువంటి యోహాను ఆత్మ ప్రేరేపకుడై పరవశుడై ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, 15వ అధ్యాయంలోనే దేవాలయంలో నుండి 7 పాత్రలు కుమ్మరించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయంలో అదే విషయము కొనసాగింపు మనం చూస్తూ ఉన్నాం. చదువుతున్నాను మరొకసారి. మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరింపుడని ఆలయంలో గొప్ప స్వరం ఆయన విన్నాడు. ఈ అధ్యాయము చాలా డిఫికల్ట్ చాప్టర్ అంటారు బైబిల్లోకి వెళ్ళా. ఎందుకంటే ఇది దేవుని ఉగ్రతతో కూడుకున్నటువంటి 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, 7 పాత్రలు అనేవి భయంకరమైనటువంటి తెగుళ్ళుగా మనము చెప్పవచ్చు. మనమందరము కూడా దేవుని వారమై ఉన్నాము. ఎవరైతే ఆయనను అంగీకరించారో, ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ దేవుని ఉగ్రత నుండి తప్పించబడేటువంటి వారుగా ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి జీవితం ఉండదో, దేవుని నమ్మక, రక్షణ పొందక, పాప క్షమాపణ పొందక ఈ లోకంలో జీవిస్తారో వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారుగా ఉన్నారు.
ప్రియులారా, ఇవి దేవుని యొక్క కఠినమైనటువంటి తీర్పుగా మనం చూస్తా ఉన్నాము. దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారుగా ఉన్నటువంటి వారి ఎడల దేవుడు తీర్చేటువంటి తీర్పు కనబడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, ఆయన ఎవరిని వదిలేటువంటి వాడు కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా జీవించరో ఆయన కఠినుడి ఎడల విఘటన చూపేటువంటి వాడు, వారి ఎడల దేవుని యొక్క తీర్పు తీవ్ర ప్రభావము వారి మీద ఉంటుంది. క్రీస్తునందు ప్రియా దేవునులారా, దేవుడు ఆయన ఉగ్రత పాత్రలను కుమ్మరించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించినప్పుడు పొక్కులు వస్తాయని చూస్తున్నాం. రెండో పాత్ర సముద్రం మీద కుమ్మరించబడుతుంది, ఆ నీరంతా కూడా రక్తంగా మార్చబడుతుందని. మూడో పాత్ర నదుల మీద జలపాతాల మీద కుమ్మరించబడుతుందని. నాలుగో పాత్ర సూర్యుని మీద కుమ్మరించబడుతుందని లేఖనం మాట్లాడుతుంది. ఐదవ పాత్ర సింహాసనం మీద అనగా సాతాను రాజ్యం మీద కుమ్మరించబడుతుందని. ఆరో పాత్ర యూఫ్రటీసు నది మీద కుమ్మరించబడుతుందని. ఏడో పాత్ర గాలిలో కుమ్మరించబడుతుందని. ఈ విధంగా 7 పాత్రలు కూడా దేవుని తీవ్రమైనటువంటి ప్రభావంతో కూడినటువంటి తీర్పులుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. క్రీస్తునందు ప్రియా దేవులారా, వాస్తవికంగా ఈ ఉగ్రత పాత్ర అనేటువంటిది దేవుని యొక్క తీర్పు అని. ఎందుకు? దేవుడు మనం ఉగ్రత గురవ్వాలని ఆయన మనం నిర్మించలేకపోతున్నాడు. ఆ తీర్పు నుండి తప్పించబడాలని, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని ఆయన మనందరి కొరకై ఆ పాత్రను ఆయన తాగినటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాము. కీర్తనాల గ్రంథము 75వ కీర్తన 8వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తనాల గ్రంథము 75వ కీర్తన 8వ వచనము పరిశుద్ధ లేఖన భాగంలాగా సెలవిస్తా ఉన్నది. చదువుతున్నాను. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగివేయవలెను. ప్రియులారా, బైబిల్ చెబుతుంది యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. ఏ పాత్ర? దేవుని యొక్క మందిరంలో వస్తున్నటువంటి ఆ దూతలు దగ్గర దేవుని యొక్క ఉగ్రత అనేటువంటి పాత్ర ఉన్నది, అందులో ద్రాక్షారసము పొంగుచున్నది. క్రీస్తునందు ప్రియులారా, భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దాన్ని పీల్చి మృంగాలి. ఎవరు తినాలది? ఎవరు త్రాగాలది? ఎవరు సేవించాలది? భక్తిహీనులు. ప్రభువును అంగీకరించినటువంటి వారు దేవుని ఉగ్రత పాత్రకు వారు గురి కావాలని కీర్తనాకారుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆసాపు కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, నీవు నేను దేవుని ఉగ్రత గురవ్వాలని నిన్ను నిర్మించలా. కానీ ఎవరైతే దేవుని అంగీకరించకుండా భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారు దానిని మృంగి వేయవలెను. అనగా ఉగ్రతను వారు అనుభవించాలి. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? నీవు నేను క్రీస్తుని అంగీకరించావు కనుక నీ కొరకు నా కొరకు ఉన్నటువంటి ఉగ్రతను మనం పుట్టకముందే 2000 సంవత్సరాల క్రితం ఆయన గెత్సేమైనటువంటి తోటలో ప్రభు అంటాడు, తండ్రి
నీ చిత్తమైతే ఈ గిన్నెను నా వద్ద నుండి తొలగింపు అనగా నా చిత్తం కాదు నీ చిత్తమే చిత్తించమంటాడు. ప్రియా దేవులారా, అనగా ఆ ఉగ్రత పాత్ర నీ కొరకు నా కొరకు ఆ గెచ్చమనేటువంటి తోటలో ఉగ్రత పాత్రను ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు క్రీస్తు. కనుక ప్రియులారా, ఆ ఉగ్రత పాత్ర నీ మీద నా మీద కుమ్మరించబడేందుకు ఆయన పాత్రను భరించినటువంటి వాడుగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ బిడ్డ, ఎవరైతే ఈ లోకంలో భక్తిహీనమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారి మీద 7 పాత్రలు కుమ్మరించబడతాయని లేఖనము సెలవిస్తూ ఉన్నది. అందువల్ల ప్రియ స్నేహితులారా, ఇంకను క్రీస్తుని ఎరగనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, ఇంకను ప్రభువుకు దూరంగా ఉండి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణను పొందకపోతే ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్రభువును అంగీకరించాలా. నువ్వు అంగీకరించినటువంటి వాడుగా ఉంటే ఆ ఉగ్రత పాత్ర నుండి నువ్వు తప్పించబడతావు అనేటువంటిది దేవుని యొక్క చిత్తము అని గ్రహించాలి. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఇది తుది నాశనాన్ని చెబుతోంది. ప్రభు యొక్క పాలనకు ప్రారంభంగా మనం చూస్తూ ఉంటాం. అందువల్ల క్రీస్తు విరోధి యొక్క రాజ్యం నాశనం మనం చూడగలుగుతాం. క్రీస్తునందు ప్రియ బిడ్డ, ఈ ఉగ్రత పాత్ర నుండి నీవు నేను తప్పించబడాలనేటువంటిది దైవ చిత్తము అని గ్రహించాలి. మరొకసారి చదువుతున్నాను. మీరు పోయి దేవుని కోపంతో నిండిన 7 పాత్రలు భూమి మీద కుమ్మరించుడని ఆలయములను గొప్ప స్వరము 7 దూతలతో చెప్పగా విన్నాను. ప్రియా దేవులారా, అవి దేవుని యొక్క కోపంతో నిండినటువంటి పాత్రలు భూమి మీద కుమ్మరింపుడని గొప్ప స్వరము. అందుకని అధ్యాయం గొప్ప అధ్యాయం వచ్చి దాన్ని గొప్ప గొప్ప అనేక విషయాలు కింద రాయబడి ఉన్నాయి. అందువల్ల కనుక అవి ఎక్కడి నుంచి వస్తున్న ఉగ్రత దేవాలయంలో నుండి వస్తుందని మనము 15:5 చూస్తాం. ప్రత్యక్ష కూడా సంబంధమైన ఆలయంలో నుండి ఆ ఉగ్రత వస్తుందని లేఖనము మాట్లాడుతుంది. 2వ వచనం చదువుతున్నాను. అంతటా మొదటి దూత వెలుపలకు వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా అక్రూరము యొక్క ముద్ర గల వారిని, దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. చూసారా, మొదటి పాత్ర భూమి మీద కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? క్రూరము యొక్క ముద్ర గల వారికి, దాని ప్రతిమకు నమస్కారం చేయగా బాధకరమైనటువంటి పుండు పుట్టెను. క్రీస్తునందు పుండు తెలుసు కదా, మానని పుండు. క్యాన్సర్ అని చెప్పవచ్చు. మానని పుండే క్యాన్సర్ కదా. క్యాన్సర్ అంటే క్యాన్సరే మనిషిని. ఇప్పుడు కొద్దిగా మందులు వచ్చినట్లు కానీ సుమారుగా కొన్ని సంవత్సరాల క్రితం దేర్ వాజ్ నో మెడిసిన్, ఉండేదే కాదు, లేదు మెడిసిన్ లేదు. దేర్ ఇస్ నో మెడిసిన్, మందు లేదు. పుండు పుడితే లేదు మందు. ఉగ్రత అది కన్ను. క్రీస్తునందు ప్రియ దేవులారా, ఎవరికి అలాంటి పుండ్లు పుట్టేది? క్రూరముఖం యొక్క ముద్ర గల వారికి. చూసారా, దాని ప్రతిక నమస్కారం చేయవారికి, అనగా సాతాను సంబంధమైనటువంటి జనులు ఎవరైతే ఉంటారో వారికి ఆ ముద్ర. ఏ ముద్రది? మీకు 15వ అధ్యాయంలో తెలియపరిచారు. 666 ముద్ర సైతాన్ ముద్ర, లూసిఫర్ ముద్ర. కనుక ఎవరైతే దాని సంబంధంగా ఉండి నష్టం మీదో లేక భుజాల మీద ముద్ర వేసుకుంటారో వారికి పుండు పుడుతుందని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, బాధకరమైన చెడ్డ పుండు అని మాట్లాడుతున్న వాక్యము. బాధకరమైనటువంటి చెడ్డ పుండు. ప్రియబిడ్డలారా, ఐగుప్తు దేశంలో కూడా మోషే నాయకత్వంలో ఐగుప్తు ప్రజలకు పుండు పుట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 9వ వచనంలో లేఖనం ఇలాగా మాట్లాడుతూ ఉన్నది. నిర్గమాకాండము
9వ అధ్యాయము 9వ వచనంలో ఇలాగా వాక్యం చెప్తుంది, చదువుతూ ఉన్నాను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దులను మోషే అహరోనుతో చెప్పెను. చూసారా, మోషే అహరోను ద్వారా ఐగుప్తు ప్రజలందరికీ కూడా పొక్కులు దద్దుర్లు నాననుకుళ్ళు భరించగలుగుతారా? భరించలేరు కదా. దేవుని యొక్క శాపం ఐగుప్తు ప్రజలకు. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఐగుప్తులో మహా ఘోష పుట్టింది వీటన్నిటి వల్ల, తెగుళ్ళ వల్ల. 10 తెగుళ్ళ వల్ల ఐగుప్తులో మహా ఘోష పుట్టెను. కనుక దేవుని యొక్క ఉగ్రత వల్ల ఆ దేశమంతా కూడా పుండు పుట్టినటువంటిదిగా మనము చూస్తా ఉన్నాము. కనుక ప్రియా దేవులారా, దేవుని యొక్క శాపం. అంతేకాదు, ఈ యోబు కూడా శరీరంలో అంతా కూడా పుళ్ళు పుట్టినటువంటివిగా ఉన్నాయి. ఆ పురుగులతో అంటాడు, ప్రేమతో నక్కవనియు బయటికి వెళ్ళి చనిపోతాయని మరలా తన శరీరంలో వేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అనగా ఐగుప్తులో సంబంధించినటువంటి ఈ పుళ్ళు అనేటువంటివి శాపానికి గుర్తుగా ఉంది. క్రీస్తు మందు ప్రియా దేవులారా, 3వ వచనాన్ని చదువుతున్నాను. 2వ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. చూసారా, 2వ దూత పాత్రను సముద్రం మీద కుమ్మరించినటువంటిదిగా ఉంది. ప్రియా దేవులారా, భూమి మీద ఎంత సంపద అయితే ఉందో అంతకంటే ఎక్కువ సంపద, మనకు విలువైనటువంటి సంపద సముద్రం నుండి మన లభ్యమవుతుంది. కోస్టల్లో సుమారుగా ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ డిపెండెడ్ ఆన్ ది సీ. సముద్రం మీద గొప్ప వ్యాపారం, ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా జరుగుతుంది. విలువైనటువంటి ఆ పెరల్స్ అవన్నీ కూడా, ముత్యాలన్నీ సముద్రంలో నుంచి దొరుకుతాయి. ఎంతో సంపద. క్రీస్తునందు ప్రియా దేవులారా, బైబిల్ చెప్తుంది, ఆ సముద్రం మీద పాత్ర కుమ్మరించగా ఆ సముద్రం అంతా కూడా ఏమవుతుందంటే జంతువులన్నీ చచ్చను. చూసావా, మానవ ఆహారం అంతా కూడా ఎక్కువ పర్సెంట్ సముద్రం నుంచి వస్తూ ఉంటుంది. అవన్నీ చచ్చను అని చెప్తుంది. అంత మాత్రమే కాకుండా పీనుగ రక్తం వంటిదాయను. సముద్రము శవాలు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా రక్తంతో నిండిపోయినటువంటివిగా. క్రీస్తునందు ప్రియులారా, అందులో ఉన్న జంతువులు తెస్తా ఉన్నాయి, చేపలు కానీ ఇంకా ఉపయోగపడేవన్నీ. పీనుగులు కూడా ఎర్రగా కనబడతా ఉంటాయి, వాసన పడతా ఉంటుంది సముద్రం అంతా కూడా. 2వ పాత్ర సముద్రం మీద మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియా దేవులారా, 4వ వచనాన్ని చదువుతున్నాను. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలలోను కుమ్మరింపుగా అవి రక్తమాయను. చూసారా, 3వ దూత తన పాత్రను నదుల మీద జలధారల మీద. క్రీస్తునందు ప్రియులారా, మనము త్రాగే జలం అంతా కూడా నదుల నుండే కాలువల నుండి పంట పొలాలకు, పాడి పంటలకు జలం కావాలి. జీవన సంబంధమైనదంతా కూడా ఈ నదుల నుండి, అందుకే జీవ నదులు అని పిలుస్తూ ఉంటారు. కాబట్టి 3వ దూత వల్ల ఆ జలధారలు, నదులన్నీ కూడా మానవ ఆహార సంబంధమైనన్నీ కూడా నశించిపోయేటువంటిగాను బైబిల్ చెప్తుంది. అవి రక్తంగా మారిపోతున్నాయి. ఏం తాగుతాము? దేర్ ఇస్ నో డ్రింక్ వాటర్, ఉండదు. తాగటానికి నీరు ఉండదు. క్రీస్తునందు ప్రియా దేవులారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి.
తాగు జలం లేకపోతే బ్రతుకుతామా? సాగు జలం లేకపోతే బ్రతుకుతామా? బ్రతకలేము కదా. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది, పీనుగనంటే బైబిల్ చెప్తుంది, జలధారలో కుమ్మరింపగా రక్తంగా మారిపోయాను. రక్తం త్రాగుతామా? త్రాగలే, కంపు పడుతుంది రక్తం. ప్రియాజనులారా, మూడవ దూత వల్ల నదులు, జలాలు, కాలువలు, ప్రపంచమే రక్తమయంగా మారిపోయేటువంటిదిగా ఉన్నది. ఊహించలేము అంత దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? కింద వివరిస్తా ఉన్నాడు 5వ వచనంలో, అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి రక్తము త్రాగనిచ్చితివి. ఎందుకో తెలుసా? ఎందుకు త్రాగు జలము, సాగు జలము అంతా కూడా రక్తంగా మార్చబడిందంటే చెప్తున్నాడు, భూత వర్తమాన కాలంలో పవిత్రుడా, ఈజ్ ఫర్ ఎవర్ అండ్ మోర్ ద హోలీ ఆఫ్ గాడ్ ఈజ్. మన దేవుడు పరిశుద్ధుడైన, ఎప్పుడు పరిశుద్ధుడే. పరిశుద్ధత ఎన్నటన్నిటికీ ఆయనకి నివాసము. పరిశుద్ధుల రక్తమును వారు కార్చినందుకు అని త్రాగనిచ్చాం. క్రీస్తునందు ప్రియులారా, నిన్న అనంతపురంలో సువార్తకి వెళ్తుంటే ఆ వ్యాన్ మీద దండయాత్ర వెళుతున్నప్పుడు వ్యాన్ మీద వాళ్ళు దాడి చేశారు. మతన్వాద మోకలు భయంకరం. ఇప్పటికి పరిశుద్ధ రక్తం చెందుతుంది. ఆనాడు కూడా మొదటి శతాబ్దంలో పరిశుద్ధుల యొక్క రక్తము ఒక విత్తనంగా పొలిసింది. ఎందుకు నీ రక్తంగా మారుతుందంటే పరిశుద్ధులు వారు చంపుతున్నారు కనుక, చంపారు కనుక, ఇప్పటికీ ఈ రోజు హింసిస్తున్నారు కనుక దేవుని ఉగ్రత వల్ల రక్తం త్రాగవలసి వస్తుందండి. క్రీస్తునందు ప్రియాదేవులారా, అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. యెరూషలేములో యేసు ప్రభువు రక్తాన్ని కార్చాడు. ఆయన పరిశుద్ధుల రక్తం. మద్రాసులో సెయింట్ థోమా యేసు ప్రభు శిష్యుడు రక్తాన్ని కార్చాడు. బ్రాహ్మణులు స్వరంతో పొడవుగా మండించాడు. కారణం ఏంటంటే ఆయన ప్రవక్తల రక్తమును కార్చినందుకు దేవుని బిడ్డలు అనేక మంది ప్రవక్తలు రక్తాన్ని కార్చాడు. అందువల్ల దేవుడు వారి రక్తాన్ని పానంగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నారు. 6వ వచనాన్ని చదువుతున్నాను. దానికి వారు పాత్రలే, నీవు ఇలాగూ తీర్పు తీర్చిదివి కనుక నీవు న్యాయవంతుడని జలముల దేవత చెప్పగా వింటిని. క్రీస్తునందు ప్రియులారా, ఇది న్యాయమే. ఎందుకు? వారు నీ బిడ్డలైన ప్రవక్తలను వారు రక్తం చిందింపజేశారు. వారి రక్తం మొరపెడుతున్న భూమి మీద. ఇది న్యాయమేనని పరిశుద్ధ లేఖన భాగము మాట్లాడుతూ ఉంది. మీ బిడ్డలారా, 7వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయమైనవి బలిపీఠము చెప్పుట వింటేనే. చూసారా, బలిపీఠం మాట్లాడుతున్నది. ప్రభువా, దేవా, ప్రభు అంటే పరిపాలించేవాడని అర్థం. దేవా, దేవుడు. సర్వాధికారి అంటే ఎదురులేని తిరుగులేని అధికారం కలిగినటువంటి వాడు మన దేవుడు. ప్రభువా, నీ న్యాయమైనవి నువ్వు చేసే పనులు, సత్యములను న్యాయమైనవి నీ తీర్పులు. దేవుని తీర్పు న్యాయం. వారి రక్తాన్ని చిందించారు, వారి రక్తాన్ని కార్పిస్తున్నావు. వారి రక్తాన్ని చిందించారు, వారి రక్తాన్ని త్రాగిస్తున్నావు. నీ తీర్పు న్యాయమైనదని బలిపీఠము చెప్పగా వింటనే. క్రీస్తునందు ప్రియులారా, మన దేవుడు న్యాయవంతుడు కనుక వారు దేవుని ప్రవక్తలు చంపినందుకు దేవుడు వారిని తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పు న్యాయమైనది అని లేఖనము మాట్లాడుతున్నది. 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడిను. చూసారా, 4వ దూత సూర్యుని మీద అగ్నిని కుమ్మరించింది. క్రీస్తునందు ప్రియులారా, సూర్యుడు కాల్చివేస్తున్నాడు. మామూలుగానే మనము సూర్యుని చూడగలుగుతామా? చూడలేగా. అంత కెపాసిటీ ఐస్ మనకు లేవు, కన్నులు లేవు, మనకు చూడలేము. సూర్యుని తీవ్రత ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రియులారా,
మనం అనుకోవచ్చు కదా, మరి ఏసీలో ఉంటాంగా సూర్యుడు ఏం చేస్తాడని. టెంపరేచర్తో ఉంటే ఆ ఏసీలు పనిచేయి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత ముందు గృహాల్లో ఉండేటువంటి ఏసీలు ఏవి కూడా పనిచేయవు, వేడి ఆపలేవు. కొద్దిగా టెంపరేచర్ ఎక్కువైతే ఉండగలమా మనము? ఇప్పుడు చల్లదనం ఎక్కువైతే ఉండగలమా మనము? ఉండలేమే. మన శరీరము తట్టుకోలేదు, వేడికి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము. ప్రియులారా, 100 జ్వరం 102, 103 జస్ట్ వాటి పెరిగితే ఉండగలమా? ఫీవర్కి ఉండలేమే. సూర్యుని వేడికి ఉండగలమా? ఉండలేము కదా. బైబిల్ చెప్తుంది, అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడును. క్రీస్తునందు ప్రియులారా, సూర్యుడు దేవుడి మాట వినేది. యెహోషువ ఆగమనగానే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అంటే సూర్య చంద్రులు దేవుడి మాటలు వినేటువంటివిగా ఉన్నాయి. దేవుడు వాడికి అధికారం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. 9వ చూస్తున్నాను, కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారం వల్ల దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరుచినట్లు వారు మారు మనసు పొందలేదు. ప్రియార్థులారా, ఇలాంటి వేడి మనిషిని బాధిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలా? మారు మనసు పొందాలా? ఆ తెగులు బట్టి దేవుని వైపు తిరగాలి. కానీ వారు దేవుని వైపు తిరిగినటువంటి వారు కాదు. బైబిల్ చెబుతుంది, దేవుని నామమును దూషించరు కానీ ఆయనను మహిమపరిచినటువంటి వారు కాదు. అనగా వారి అంతరంగంలో ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి. అందుకే బైబిల్ చెబుతుంది, పిల్లరా మనం మారాలా. అలాంటి తీవ్రమైనటువంటి వేడి వచ్చినప్పటికి కూడా వారు మారు మనసు పొందినటువంటి వారు కాదని వాటిని చెప్తుంది. 10వ వచనం చదువుతున్నాను. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు ఖర్చుకొని తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించరు కానీ తమ క్రియలు మాని మారు మనసు పొందినటువంటి వారు కారు. దీనిరా 5వ దూత ఆ పాత్రను ఎక్కడ కుమ్మరించింది? క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరించగా. క్రూర మృగం అంటే ఏంటి ఏమండి? క్రూరం సైతాను, లోకాధికారి. లోకరాజ్యం మీద, సైతాన్ రాజ్యం మీద ప్రభువుకి ఎలా రాజ్యం అవుతుందో పరలోక రాజ్యము, సాతానుడిది భూలోక రాజ్యము. పిల్లరా, ఈ భూలోకం మీద సాతానుడు అధికారిగా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నా పరలోకమందును భూమి అందును సర్వాధికారం ఇవ్వబడిందని. కానీ లోకాధికారి అయినటువంటి సాతాను రాజ్యం మీద 5వ పాత్ర కుమ్మరించబడినటువంటిదిగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆ పాత్రను కుమ్మరించినటువంటిప్పుడు బైబిల్ చెబుతుంది చీకటి కమ్మెను. అసలు చీకటి రాజ్యమే సైతాన్ రాజ్యం. చూసారా ఎంత భయంకరమైనటువంటి చీకటి అంటే నిర్గమాకాండంలో మనము చూడగలుగుతాం. ఐగుప్తు దేశం అంతా చీకటి కమ్మేసింది. ఇశ్రాయేలీయులైనటువంటి ఆ గిర్షోను ప్రాంతం వెలుగుగా ఉంది. ఎందుకు అక్కడే చీకటి వచ్చింది? దేవుని ఉగ్రత. ఒకరికొకరు కనపడవు, తమ శరీరాలు కూడా కనపడినంత చీకట. క్రీస్తునందు ప్రియారా, కాసేపు లైట్ తీస్తే మన కళ్ళు కనపడవు. దేవుని చీకటి ముందు ఎవరు తట్టుకోగలరు? బైబిల్ చెబుతుంది, తమకు కలిగినటువంటి వేదన బట్టి తమ నాలుకను ఖర్చుకొని బైబిల్ చెబుతుంది. నాలుగు కలుసుకున్న అర్థం ఏంటి? అపాయము, డేంజర్. క్రీస్తునందు ప్రియారా, ఇలాంటి చీకటి ఉన్నప్పటికీ వారు మాత్రము తమ క్రియలు మారు మనసు పొందినటువంటి వారు కాదు. పిల్లరా, మారు మనసు లేదు, అంతరంగం మారిపోయేటువంటి జీవితం వారిలో మనం చూస్తూ ఉన్నాము. 12వ వచనం చదువుతున్నాను. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సిద్ధపరుచినట్లు
దాని నీళ్లు ఎండిపోయిను. ప్రియులారా, ఆరవ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరించగా, క్రీస్తునందు ప్రియ దేవులారా, ఈ మ్యాప్ చివర మనం చూస్తూ ఉంటాము. యూఫ్రటీస్ నది ఎక్కడ ఉందంటే బైబిల్లో చివరి మ్యాప్లో ఆరాము బబులోను మధ్యలో యూఫ్రటీసు అని రాయబడి ఉంది. ఆది కాలంలో సంబంధం కలిగి ఉన్న ప్రదేశాలు అనేటువంటి మ్యాప్లో యూఫ్రటీస్ మహానది మీద ఆరవ పాత్ర కుమ్మరించినప్పుడు ఆ నది అంతా కూడా ఎండిపోయినటువంటిదిగా ఉండి తూర్పు నుండి రాజులు వచ్చడానికి దారి ఏర్పడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వస్తున్నప్పుడు ఎర్ర సముద్రము 2 పాయలయ్యి ఇశ్రాయేలీయులు 6 నెలల మీద దాటిపోయారు. ఐగుప్తులు ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అలాగే ఇక్కడ కూడా ఈ యూఫ్రటీస్ నది ఎండిపోయింది. అందువల్ల భూరాజులు తూర్పు నుండి అంటే భారతదేశము, జపాను, చైనా భూరాజులను 13వ వచనంలో చూస్తాం మనము. ఘట సర్పము నోటి నుండి, క్రూరముగు నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 దురాత్మలు బయలువెళ్ళి వాళ్ళని తీసుకొస్తారు. అనగా ఈ అపవిత్రాత్మల చేత భూరాజులు రాజ్యం కొరకై ప్రేరేపించబడి వారు ఈ హర్మిగద్దు అనేటువంటి ప్రాంతానికి వచ్చి ప్రభుతో యుద్ధం చేసేటువంటి వారుగా ఉన్నారు. వారు గెలుస్తారా? లేదు, గెలవలేరు. ఎందుకు? వారు కేవలం ఒక వంతు మాత్రమే ఉన్నారు. ఈ 15 అధ్యాయాలు చూస్తూ ఉంటాం, 12 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. ఈ దూతలు సాతాను సంబంధించినటువంటి వారు 1వ వంతు మాత్రమే భూలోకానికి వచ్చారు. వారు ప్లస్ భూరాజులు కలిస్తే ప్రభువుని గెలవలేరు. ఎందుకు? ప్రభు చెప్పాడు, పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారి అయినటువంటి దేవుడి ముందు ఈ అపవిత్రాత్మలు భూరాజులు ఎలా జయించగలుగుతారు? వారు ఏమాత్రం కూడా జయించలేరు. ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజులను పోగు చేశారు, కానీ వారి వల్ల ఏమాత్రము కాదు. పిల్లరా, హర్మిగద్దోను అనేటువంటి ఈ ప్రాంతంలో చాలా యుద్ధాలు జరిగినాయి. సుమారుగా 200 యుద్ధాలు జరిగినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. 1468 క్రీస్తు పూర్వం నుండి ఫరోతుల్ తోసిస్ రాజు నుండి 1917 బ్రిటిష్ లార్డ్ అలెనుంబి వరకు ఈ ప్రాంతంలో హర్మిగద్దోను లోయ ప్రాంతంలో అనేకమైనటువంటి యుద్ధాలు జరిగినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. కానీ పిల్లరా, క్రీస్తు విరోధి యుద్ధం చేసినప్పటికి కూడా అది గెలవలేనటువంటిదిగా ఉన్నది. దేవుని మహాదినము, దేవుడే గొప్ప విజయం పొందినటువంటి వాడుగా ఉన్నాడు. గొప్ప విజయాన్ని ప్రభు పొందినటువంటి వాడు ఉన్నాడు. కనుక పిల్లరా, ఈ హర్మిగద్దోను యుద్ధము భూరాజులు ప్లస్ సాతాను ఆత్మలు కలిసి యుద్ధం చేసినప్పటికి కూడా అది ప్రభు దినముగా, దేవుని దినంగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యుద్ధముల విజేత దేవుడే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 16వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. మన ప్రభు ఎలా వస్తున్నాడు? దొంగ వలె అంటే ఆయన ఏ క్షణ వస్తాడో తెలియదు. మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉండాలి. ఇదే విషయం మత్తయి సువార్తలో కూడా మనము చూడగలుగుతాం. తాను దిగంబరుడిగా సంచరించినందున జనులు తన దిశలను చూతురేమో అని మెరుపుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియులారా, వస్త్రాలు అంటే బైబిల్లో వస్త్రాల ప్రవర్తన, నీతి వస్త్రము, పరిశుద్ధ వస్త్రము, అనేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయి. మన నీతి మురుగుడ్ల వంటివని బైబిల్ చెప్తూ ఉంది. కనుక పిల్లరా, మనము పరిశుద్ధ వస్త్రాలు కలిగినటువంటి వారుగా ప్రభు కొరకు ఎదురు చూడాలి. అలాంటి వస్త్రాలను కాపాడుకునేటువంటి వాడు అనగా పరిశుద్ధమైన జీవితం కలిగినటువంటి వాడు ధన్యుడు అని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. 17వ వచనం చదువుతున్నాను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న గొప్ప స్వరము
గర్భాలయంలో నుండి సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపమును కలిగెను. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించింది. అప్పుడు గర్భాలయంలో నుండి అనగా దేవుని మందిరంలో నుండి సమాప్తమైందని స్వరము వచ్చింది. అంటే మొత్తం అయిపోయింది, సంపూర్ణంగా గావించబడింది, సమస్తము నాశనము కావించబడుతుంది. 18వ వచనంలో అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములు పుట్టెను. క్రీస్తునందు ప్రియ దేవులారా, పెద్ద భూకంపం కలిగిన అనేకమైన భూకంపాలు వచ్చినాయి, కానీ ఇది ఎంతో భయంకరమైనటువంటి భూకంపంగా మనం చూడగలుగుతున్నాం. మనుషులు భూమి మీద పుట్టిన మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు, గొప్పది అని బైబిల్ మాట్లాడుతుంది. అనగా ఎంతో భయంకరమైనటువంటి భూకంపము, మనుషులు ఎవరూ కూడా చూడలేదు. భూకంపం భూమి తిరగబట్టడం, కదిలిపోవడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, 19వ వచనంలో ప్రసిద్ధి అయిన మహాపట్నము 3 భాగములాయను. అనగా బబులోను ప్రసిద్ధి అయిన మహాపట్నము 3 భాగములాయను. అన్యజనుల పట్టణములు కూలిపోయాను. చూసారా, ప్రసిద్ధి అయిన మహాపట్నం అంటే ప్రియులారా, ప్రపంచాన్ని ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణము బబులోను. అక్కడే కల్చర్ అనేది పుట్టింది, ప్రపంచం గడ్డం చేసింది, అది ఉన్నతమైంది. బబులోని యొక్క గుర్తైన సింహము, సింహములంటే వారు వైపు చెబుతుంది. ప్రసిద్ధి అయిన మహాపట్నము 3 ముక్కలైపోయినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా అన్యజనుల పట్టణములు కూలిపోయిను. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, ప్రభువుని పట్టణాలు కూలిపోయినటువంటిదిగా లేఖనం మాట్లాడుతుంది. తన తీక్షమైన ఉగ్రతను మధ్యము గల పాత్రలు మహాబవులు ఉన్న పుయ్యవల్లని దాన్ని దేవుడి సమూహమందు జ్ఞాపకం చేసుకుంది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళారా, 20వ వచనం చదువుతున్నాను. ప్రతి దీపము కాలిపోయెను. ప్రతి దీపం అంటే దెబ్బుండి చుట్టూ నీళ్లుంటే దాన్ని దీపం అంటారు. అనగా మనుషులు నివాసం చేసే స్థిరమైంది అని అర్థం, ఆశ్రయము అని అర్థం. దేవుడు ఆశ్రయం లేకుండా చేస్తానన్నాడు. అనగా ప్రతి దీపము పారిపోవును, పర్వతములు కనబడకపోయిను. పర్వతాలంటే పర్వతాలు అట్టగే కనబడతాయి. మన ఊర్లో బరంపూర్ ఉండే వెనకాల పర్వతాలు ఉన్నాయి, అవి అట్టగే ఉంటాయి, మనం పోతాం, కానీ పర్వతాలే కనబడకపోయిను. 27వ వచనంలో 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆ వడగండ్లు దెబ్బ మిగిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించి, ప్రియులారా, 7వ దూతకు పాత్రను కుమ్మరింపగా 7వ దూత పాత్రను కుమ్మరింపగా 5 మనుగులు బరువు గల వడగండ్లు పడతాయని బైబిల్ చెబుతుంది. 5 మనుగులు అంటే 100 పౌండ్లు, 45 కిలోలు. వీళ్ళరా, ఆ 45 కిలోలు మన మీద పడితే బతుకుతావా? మనిషి మీద పడితే కౌక్కుమంట రక్తం తొక్కుతాం కదా, అంత భయంకరమైనటువంటివి పడేటువంటివిగా ఉన్నాయి. బైబిల్ చెబుతుంది, వడగండ్ల దెబ్బకు గొప్పదైన మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుడు దూషించి అంత మనుగులు 45 కిలోల బరువు పడుతుంటే వాళ్ళు మారాలా? కానీ వాళ్ళు మారట్లేదు. ప్రజలు, ప్రియులారా, దేవుని దూషించి అనగా దేవుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రాణము పోదు, దేవుని దూషిస్తున్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, అవి ఎంత భయంకరమైన శ్రమలో చూస్తున్నాం. అందుకనే ఎందుకు ఈ శ్రమలు పడుతున్నారు? కేవలం ఒకటే, వారు ప్రభువుని అంగీకరించినటువంటి వారు కాదు. వారి మీద దేవుని ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. కీర్తన గ్రంథంలో చదివినాం. కీర్తనలో 75వ కీర్తన 8లో భక్తిహీనుల మీద ఆయన ఉగ్రతను కుమ్మరించేటువంటి వాడు ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుని మాటలు ప్రియులారా, మీరందరికీ చేతులు జోడి చెప్తున్నాను, మన ప్రభు గొప్పవాడు. నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. ఆ యొక్క గెత్సేమనేటువంటి వనంలో ఆ పాత్రను త్రాగినటువంటి వాడు ఉన్నాడు. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో ఈ 7 పాత్రలు
ఉగ్రత వారిని ఏమీ చేయలేదు. కానీ భక్తిహీనతగా ప్రభువుని అంగీకరించుకోకుండా రక్షణ మారు మనసు లేకుండా ఉంటే ఇట్టి శ్రమలు పాలయ్యేటువంటి వారు ఉన్నారు కనుక ప్రభువుని అంగీకరిస్తూ ఆయన ద్వారా మేలు పొందుదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని అందరైతే విన్నారో వారందరూ మీరు ఆశీర్వదించండి తండ్రి. నీ వాక్యం అందరిలో కూడా ఫలించినట్టుగాను తద్వారా వారు జీవితాలు సరి చేసుకుని నీ రాకడలో ఎత్తబడేటువంటి వారిగా చేయమని, మహిమాగంత ప్రభావాలు మీరే పొందమని యేసు దినామడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడై ఉంది. కాసి కాపాడుగాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.